వెల్కమ్ టు క్లాస్ 4. మన శరీర భాగాలకు సంబంధించి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఈ మూడిటికి సంబంధించి మనము చెప్పేసుకున్నాం. ఇప్పుడు క్లాస్ 4లో మనము వస్తువులు గురించి, వస్తువులు మొత్తం 8 ఉన్నాయి, మీ పేపర్లో చూసుకోండి. ఆ వస్తువులు ఉన్నటువంటి 8 వస్తువుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాటిల్లో మనకి ఏమైనా కొత్త పదాలు ఏమన్నా వస్తే వాటిని తయారు చేసుకొని ఈ క్లాస్ ముగిద్దాం. ఓకేనా? వస్తువులు మొత్తం 8 కదా. ఓకే, క్లాస్ 4 స్టార్ట్ చేసేద్దామా? వెళ్ళిపోదామా క్లాస్ 4లోకి? ఓకే, ఫస్ట్ పదం ఏంటి చెప్పండి? బ్యాగ్. వెరీ గుడ్. BAG, బ్యాగ్. బ్యాగ్ అంటే తెలుసు మీకు, ఏంటిది? సంచి. వెరీ గుడ్. రెండో పదం ఏంటి? బాక్స్. BOX, బాక్స్. బాక్స్ అంటే పెట్టే. ఇప్పుడు మనము ఈ బాక్స్ అనే దాంట్లో నుంచి మనం ఒక 2 పదాలు తయారు చేసుకుంటాం. FOX, ఫాక్స్. ఫాక్స్ అంటే ఏంటి తెలుసా? వెరీ గుడ్, నక్క. అదేవిధంగా ఇదే బాక్స్లో నుంచి B తీసేస్తే మనకు పదం వస్తుంది. OX, ఆక్స్. ఆక్స్ అంటే తెలుసా? ఎద్దు. ఆక్స్ అంటే వెరీ గుడ్. తర్వాత పదం ఏంటి? బుక్. BOOK, బుక్. బుక్ అంటే ఏంటి? పుస్తకము. ఓకే, ఈ బుక్ ద్వారా కూడా మనం ఒక 2 పదాలు నేర్చుకుంటాం. ఏవేంటి అంటే B బదులు C పెడుతున్నా, COOK. చదవండి. కుక్. కుక్ అంటే ఎవరు? వంట మనిషి. వెరీ గుడ్, వంట మనిషి. వంట మనిషిని ఏమంటాము? కుక్ అంటే. తర్వాత దీని నుంచి ఇంకో పదం నేర్చుకుంటాం. లుక్. LOOK, లుక్. లుక్ అంటే ఏంటి? చూడడం. లుక్ అంటే ఏంటి? చూడటం. కొంత చూస్తూ పేపర్ చూడండి, ఇక్కడ బోర్డు చూడండి, 2 చూస్తుంటే తొందరగా నేర్చేసుకుంటాం అనమాట. ఓకే, బుక్ ద్వారా మనము కుక్ ఒకటి, లుక్ ఒకటి, 2 పదాలు నేర్చుకున్నాం. దీని తర్వాత పేపర్. PAPER, పేపర్. పేపర్ అంటే పేపరు లేదా కాగితం. నెక్స్ట్ పెన్. PEN, పెన్. పెన్ అంటే ఏంటి? కలం. వెరీ గుడ్. మన పెన్ నుంచి కొన్ని పదాలు నేర్చుకుంటాం. ఏమేంటి అంటే హెన్. సేమ్ స్పెల్లింగ్ చూడండి, సేమ్ స్పెల్లింగ్. అక్కడ ఫస్ట్ లెటర్ మాత్రమే మారుతుంది. మీరు చదువుకునేటప్పుడు ఎందుకు ఆ పదానికి తగ్గ లింకప్ పదాలు తీసుకుంటున్నాము అలాగే గుర్తుపెట్టుకోవాలి మనం. పెన్. పెన్ బదులు హెచ్ పెట్టాము, P బదులు హెచ్ పెడితే హెన్. హెన్ అంటే తెలుసు మీకు, ఏంటిది? కోడి లేదా కోడి పెట్ట అంటాం. ఓకే, తర్వాత టెన్. చూడండి, P బదులు ఏం పెట్టాము? T పెట్టాము. 10 అంటే ఏంటి? 10. వెరీ గుడ్. తర్వాత డెన్. D పెట్టాం. DE అంటే డెన్ అంటే గుహ. డెన్ అంటే ఏంటి? గుహ. పెన్ ద్వారా మనకి హెన్ వచ్చింది, 10 వచ్చింది, డెన్ వచ్చింది. నెక్స్ట్ పదం ఏంటి? పెన్సిల్. పెన్సిల్. పెన్సిల్ అంటే ఏంటి? పెన్సిల్. వెరీ గుడ్. దాని తర్వాత ఇంక్. INK, ఇంక్ అంటే సిరా. దీంట్లో కూడా ఏం లేవు. తర్వాత లాస్ట్ పదం ఏంటి చెప్పండి? స్లేట్. స్లేట్ అంటే ఏంటి? పలక. స్లేట్ అంటే ఏంటమ్మా? పలక. ఈ స్లేట్ ద్వారా మనము 2 పదాలు నేర్చుకుంటాం. S బదులు P పెట్టండి, మిగతా అంతా సేమ్ టు సేమ్ రాయండి. ప్లేట్. ప్లేట్ అంటే ఏంటి? పళ్ళెం. పెళ్ళం కాదు రావు, పళ్ళెం. ప్లేట్. తర్వాత ఆ స్లేట్లో నుంచి S తీసేద్దాం. S తీసేస్తే ఏమవుతుంది? లేట్. లేట్ అంటే ఏంటి? ఆలస్యం. ఈరోజు మన శ్యామల బడికి లేట్గా వచ్చింది అంటాం, అంటే ఆలస్యంగా వచ్చింది కాబట్టి లేట్గా వచ్చింది. లేట్ అంటే ఏంటి? ఆలస్యం. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి దాంట్లో? ఓకే, మనకి 8 పదాలకి కొత్తగా ఎన్ని పదాలు వచ్చినాయో చూద్దామా? 8 పదాలు. రైట్, 8 పదాలు మనము వస్తువుల్లో నుంచి 8 పదాలు తీసుకుంటే అందులో నుంచి మనకు 9 పదాలు కొత్తవి. వాటి ద్వారా వచ్చే 9 పదాలు మనం నేర్చుకున్నాం. టోటల్గా 8 + 9 17 వర్డ్స్ మనము ఈరోజు క్లాస్ 4లో నేర్చుకున్నాం. ఈ క్లాస్ 4లో నేర్చుకున్న 17 పదాలు మీరు చూడకుండా రేపు రాయాలి. ఓకేనా? రైట్, ఒకసారి చూద్దామా? ఈ మొత్తం ఒకసారి పలుకుదామా? బ్యాగ్. బ్యాగ్. బాక్స్. ఫాక్స్. ఆక్స్. బుక్. కుక్.
లుక్, పేపర్, పెన్, hen, ten, den, pencil, ink, slate, plate, పళ్ళెం, లేట్, ఆలస్యం. రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసే ముందు మనకి బేసిక్ వర్డ్ సంబంధించిన అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ఫర్ కిడ్స్ అని చెప్పనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మనం ఇంగ్లీష్కి సంబంధించిన చేసిన వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.